హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి విడుదలైన 246 పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఏంటంటే 246 జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండర్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ వంటి పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 10th ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పోస్టులను కనుక గమనించినట్లయితే ఇక్కడ మనకి నేమ్, నెంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ అంటూ ఇచ్చారు. సో ఇక్కడ ఈ పోస్టులకు అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్రాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆర్ గ్రేడ్ అండ్ పే స్కేల్ అంటూ ఇచ్చారు. సో ఇక్కడ మనకి జూనియర్ ఆపరేటర్ పోస్ట్ గ్రేడ్ 1, ఇది హర్యానాకు సంబంధించిన స్టేట్ నుంచి టోటల్‌గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సాలరీ వచ్చేసి 23,000 నుంచి 28,000 వరకు సాలరీ అయితే ఉంటుంది అంటూ ఇచ్చారు. మనకు ఇక్కడ కేటగిరీ వైజ్‌గా పోస్టులను కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఇక్కడ వివిధ స్టేట్లలో ఉన్నటువంటి పోస్టులను గురించి అయితే ఇచ్చారు. మనకైతే మెయిన్‌గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మనకు 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1, 23,000 నుంచి 78,000 వరకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి యూఆర్ దీనిలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట దీనిలోనే. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి 1 వేకెన్సీ, ఎస్సీ నుంచి 3 వేకెన్సీస్, అదేవిధంగా ఎస్టీ నుంచి 1 వేకెన్సీ, ఓబీసీ నుంచి 3 వేకెన్సీస్. సో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణ నుంచి చూసినట్లయితే 1 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1, 23,000 నుంచి 78,000 వరకు సాలరీ ఉంటుంది. ఈ 1 పోస్ట్ వచ్చేసి యూఆర్ వారికి కేటాయించడం అయితే జరిగిందనమాట. మనం మెయిన్‌గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 18 వేకెన్సీస్, తెలంగాణ నుంచి 1 వేకెన్సీ అయితే ఉంది. సో వీటికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సో మనం ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ 1. సో ఈ పోస్టులకు అయితేనేమో 10వ తరగతి విద్యార్హతతో పాటుగా సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి అంటూ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ అటెండెంట్ గ్రేడ్ 1. సో ఈ పోస్టులకు అయితేనేమో 40% మార్కులతో 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకి జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఈ పోస్టులకు అయితేనేమో ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉండాలి అంటూ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ రీజియన్ల వారీగా ఖాళీలను గురించి కూడా ఇచ్చారు. పోస్ట్ పేరు వచ్చేసి జూనియర్ అటెండెంట్. సో ఇక్కడ మనకి జూనియర్ అటెండెంట్ దీనిలో వచ్చేసి నార్థన్ రీజియన్ నుంచి 11, ఈస్టర్న్ రీజియన్ నుంచి 4, వెస్టర్న్ రీజియన్ నుంచి 1, సదరన్ రీజియన్ నుంచి 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మనకు 23,000 నుంచి 78,000 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ దీనిలో నార్థన్ రీజియన్ నుంచి 1, ఈస్టర్న్ రీజియన్ నుంచి 1, వెస్టర్న్ రీజియన్ నుంచి 3, సదరన్ రీజియన్ నుంచి 3 ఖాళీలు అయితే ఉన్నాయి. 25,000 నుంచి 1,05,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదేవిధంగా స్కిల్, ప్రొఫిషియన్సీ, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఈ పోస్టులకు అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పోస్టులకు అయితే ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. 3rd ఫిబ్రవరి నుంచి 23rd ఫిబ్రవరి వరకు అయితే
ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి 23 ఫిబ్రవరి వరకు అయితే ఈ పోస్టులకైతే ఆన్లైన్ విధానంలో అయితే అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.iocl.com అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. 300 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్స్ వీరికి అయితేనేమో ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు అంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకైతే 18 నుంచి 26 ఇయర్స్ వరకు ఉన్నవారు ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డివిజన్లో వివిధ ప్రదేశాల్లో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ ఆపరేటర్, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టోటల్గా మనకి 246 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th ఇంకా సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. 3 ఫిబ్రవరి నుంచి ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 23 అనేది ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులు ఎవరైనా కూడా.